ఫైర్ బ్రాండ్ నోట మళ్లీ తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వ పెద్దలనే కాదు అధికార యంత్రాంగాన్ని కూడా టార్గెట్ చేసుకుంటూ పంచ్ డైలాగులు పేల్చుతున్నారు మాజీ మంత్రి. ఓటమి తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన రోజా కొన్నాళ్ళుగా తగ్గేదేలంటూ మొదలుపెట్టేశారు. ఈసారి యూనిఫామ్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేసిన రోజా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధికార పక్ష నాయకులు ఈ కమెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. పోలీసులపై ఫైరింగ్, పొలిటికల్ వార్నింగ్, రోజా పంచ్ డైలాగ్. ఈ రోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి పదింతలు చేయమనా? మాజీ మంత్రి రోజా మరోసారి తన నోటికి పదును పెట్టారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రోజా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు సిగ్గుపడాలంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదన్నా నీళ్ల లేని బాయిలో దూకచ్చు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులను ములాఖాతులో పరామర్శించారు మాజీ మంత్రి రోజా. రాష్ట్రాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారని ఆరోపించారు. లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఏపీ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగున ఉండడం సిగ్గుచేటన్నారు రోజా. ఏపీ పోలీసుల్ని చూసి అంతా నవ్వుతున్నారన్నారు. వేధింపులకు పాల్పడుతున్న వారు ఇంతకు 10 రెట్లు అనుభవించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు. కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు. దీనికి 10 మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడ్డారు ఫైర్ బ్రాండ్. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? ఓటమి తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఆర్కే రోజా 2 నెలలుగా దూకుడు పెంచారు. ఆ మధ్య కల్తీ మద్యం ఆరోపణలపైన ఆమె తీవ్రంగా స్పందించారు. నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? ఓజీ రిలీజ్ టైంలో పాలన గాలి కొదిలేశారని డిప్యూటీ సీఎం ని టార్గెట్ చేశారు. పార్ట్ టైం పొలిటీషియన్ అన్న మీనింగ్ తో పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్? షూటింగ్లు చేసుకోవడానికి, టికెట్ల ధర పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రజాధనం, ప్రోటోకాల్ దుర్వినియోగం చేస్తున్నారని రోజా ఆరోపిస్తే, తమ నేతకు వ్యాపారాలు, కబ్జాలు తెలియవంటూ కౌంటర్ ఇచ్చింది జనసేన. కామెంట్స్ కి కౌంటర్లు పడుతున్న రోజా స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. మెడికల్ కాలేజీల వ్యవహారంలోనూ ఆమె వాయిస్ పెంచారు. హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. రోజా కామెంట్స్ పై టీడీపీ తీవ్రంగా స్పందించింది. పిన్నెల్లి సోదరుల దురాగతాలు ప్రజలందరికీ తెలుసన్నారు టీడీపీ నేతలు. బరి తెగించి మాట్లాడుతున్న వైసీపీ నేతలపై పోలీసులు సుమోటోగా కేసులు పెట్టాలంటున్నారు. రోజా మాటల మీద, బరి తెగించి మాట్లాడే వైసీపీ నాయకుల మీద సుమోటోగా కేసులు బుక్ చేయాలి. పోలీసుల్ని గుడ్డలిప్పి కొడతాం, తరిమి కొడతాం, అంతు చూస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక లేపేస్తాం అంటే ఏంటి ఈ మాటలు? ఈ బరితెంపు మాట్లాడే మాటల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకోవాలి. క్రైమ్ రేట్ పెరిగిందని రోజా చెప్తుంది, కానీ లెక్కల్లో అయితే లేవు. మరి రోజా లెక్కల్లో ఏమైనా ఉన్నాయేమో? రోజా లెక్కల్లో ఉంటే చర్చకు రమ్మనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని లోపడేయాలంటే ఎంతసేపు మాకు? మేము చేసామా పని? వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై విరుచుకుపడ్డ రోజా మళ్లీ స్పీడ్ పెంచడంతో అధికార పక్షం కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతోంది. హద్దులు దాటితే ఎవరినీ వదిలేది లేదని హెచ్చరిస్తోంది.